ఐపీఎల్ 2025 టాప్ 2 రేస్లో భాగంగా ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా పీబీకేఎస్ మరియు డీసీ ఈ రెండు జట్లు మ్యాచ్ నెంబర్ 66లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీంకు విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ రోజు వాళ్ళు డీసీ టీంను ఓడిస్తే 19 పాయింట్లు సాధించి నెంబర్ 1 ప్లేస్కి కూడా వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి చాలా వరకు టాప్లో ప్లేస్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. వాళ్ళు ఈవెందో తమ చివరి మ్యాచ్లో ముంబై టీం మీద గెలవలేకపోయినప్పటికీ గుజరాత్ లేదా ఆర్సీబీ ఈ రెండు జట్లు ఏదో ఒక జట్టు వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో ఓడిపోతే ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకు టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. అలా కాకుండా పంజాబ్ టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేస్తే టాప్ ప్లేస్లో ఉంటూ క్వాలిఫైర్ 1 ఆడుకుంటారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఓడిపోవాలని చెప్పి 3 టీంలు గట్టిగా కోరుకుంటాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మరియు ముంబై ఇండియన్స్ ఈ 3 జట్లు కూడా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఓడిపోవాలని కోరుకుంటారు. ఎస్పెషల్ ఆర్సీబీ టీం వాళ్ళు 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ టీం మీద ఓడిపోయిన తర్వాత వాళ్ళ పొజిషన్ కిందకు వచ్చేసింది, నెంబర్ 3కి పడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో డీసీ టీం గెలవాలని చెప్పి అప్పుడే ప్రేయర్స్ మొదలు పెట్టేసి ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ కొన్ని కామెంట్స్ కూడా చూసే నెట్ ఆన్ నెట్కి సంబంధించి ఈరోజు పీబీకేఎస్ టీం ఎంత మార్జిన్తో ఓడిపోతే నెంబర్ 3కి వస్తారని. అంటే ఈ రోజు మ్యాచ్లో పీబీకేఎస్ టీం డీసీ టీం మీద ఎన్ని పరుగుల తేడాతో ఓడిపోతే ఆర్సీబీ టీం టాప్ 2లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని చెప్పి అడిగారు. సో ప్రజెంట్ ఈ రెండు జట్ల నెట్ ఆన్ నెట్ చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. పీబీకేఎస్ టీం దగ్గర 0.389 ఉంది, వేరేజ్ ఆర్సీబీ టీం దగ్గర చూసుకుంటే 0.255 ఉంది. దీంతో రోజు పంజాబ్ టీం కనుక డీసీ టీం మీద ఒక 20 పరుగుల తేడాతో ఓడిపోతే ఆర్సీబీ కంటే కిందకు వచ్చేస్తారు. అంటే వాళ్ళ నెట్ ఆన్ నెట్ 0.25 కంటే కిందకు వస్తుంది. లేదు పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి డీసీ టీం టార్గెట్ని చేసి చేయవలసి వస్తే 18 లేదా 17 ఓవర్స్లో కొట్టేయాలి. సో పీబీకేఎస్ మరి ఆర్సీబీ నెట్ ఆన్ నెట్లు చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఆ విన్ మార్జిన్ మరి అంత పెద్దగా అవసరం లేదు. డీసీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పీబీకేఎస్ టీంను 20 రన్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ తోడించాలి. లేదు వాళ్ళు చేసి చేయవలసి వస్తే పంజాబ్ ఇచ్చిన టార్గెట్ను 15 నుంచి 18 ఓవర్స్లో కొట్టేయాలి. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోతే ఆర్సీబీ టీంకి మాత్రమే కాదు ముంబై మరియు గుజరాత్ టీంలకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ గుజరాత్ టీం తమ టాప్ స్థానాన్ని కాపాడుకుంటారు. వేరేజ్ ముంబై ఇండియన్స్ టీంకి చూసుకుంటే టాప్ 2కి వెళ్ళే అవకాశాలు బీభత్సంగా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ని పీబీకేఎస్తోనే ఆడబోతున్నారు. దీని మ్యాచ్లో పీబీకేఎస్ ఓడిపోయి లాస్ట్ మ్యాచ్లో కూడా పీబీకేఎస్ ఓడిపోతే అప్పుడు ముంబై టీం ఆటోమేటిక్గా పీబీకేఎస్ని దాటేస్తారు. దీంతో ఆర్సీబీ లేదా గుజరాత్ టైటన్స్ ఈ రెండు జట్లు తమకు మిగిలిన మ్యాచెస్లో ఒక్కడు ఓడిపోయినా సరిపోద్ది, ముంబై టీంకి టాప్ 2 వచ్చేస్తుంది. సో నెల్సి ఈరోజు పీబీకేఎస్ టీం ఓడిపోతే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది ముంబై ఇండియన్స్ టీమే. బట్ ఎనివే అసలు ఇవన్నీ జరగాలంటే పీబీకేఎస్ టీం ఓడిపోవాలి కదా. సో ప్రజెంట్ ఉన్న ఫామ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆపోనెంట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా వరస్ట్ ఫామ్లో ఉన్నారు. దీనివల్ల పీబీకేఎస్ టీంకి గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ 2 జట్లు ప్రీవియస్గా ధర్మశాలలో మ్యాచ్ ఆడాయి, బట్ ఆ మ్యాచ్ రద్దయిపోయింది. కానీ రద్దయిపోయిన మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు డీసీ టీంను ఏ రేంజ్లో డామినేట్ చేశారో మనం చూసాం. పైగా మ్యాచ్ ఆడబోయే జైపూర్ గ్రౌండ్లో ప్రీవియస్గానే పంజాబ్ టీం ఆర్ఆర్ టీంను ఓడించారు. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లకి పంజాబ్ కింగ్స్ టీమే హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అయితే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు నెక్ టు నెక్ ఉంది. మొత్తం 34 మ్యాచ్లో తలపడితే పంజాబ్ టీం 17 మ్యాచ్లో గెలిచారు, వేరేజ్ డీసీ టీం 16 మ్యాచ్లో గెలిచారు. బట్ లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం డీసీ టీం డామినేషన్ కనిపిస్తుంది, వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచారు. ఇన్ఫాక్ట్ గత 7 మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ టీం 2 మ్యాచ్లు గెలిచారు, డీసీ టీం 5 మ్యాచ్లో గెలిచింది. బట్ అయినా మనం ముందే చెప్పుకున్నాం ప్రజెంట్ 2 జట్ల ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. పంజాబ్ టీం అద్భుతంగా ఆడి దూసుకెళ్ళిపోతుంటే ఢిల్లీ టీం యొక్క ఫామ్ మ్యాచ్కి పడిపోతుంది. పర్టికులర్గా ఆన్గోయింగ్ సీజన్లో సెకండ్ హాఫ్లో చాలా మ్యాచ్లు ఓడిపోయారు. అయితే డీసీ టీంని మనం తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పుడు ప్లే ఆఫ్ ఒత్తిడి లేదు. గత మ్యాచ్లో చూసుకుంటే ఒత్తిడి ఆడారు, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా ఫ్రీ మైండ్ సెట్తో మ్యాచ్ ఆడబోతున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ గత కొన్ని మ్యాచ్లు చూసాం ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన టీమ్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆర్ఆర్ టీం గుజరాత్ టీం ఓడించింది, నిన్న ఎంఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ టీం ఓడించింది. సో ఇంటి మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఎక్కడ కూడా డీసీ టీంలో తక్కువ అంచనా వేయకూడదు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే జైపూర్ సవామాన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఎస్పెషల్లీ గ్రౌండ్ ఆడిన గత 3 మ్యాచ్లో చూసాం 6 ఇన్నింగ్స్లో 5 సార్లు 200+ టోటల్స్ వచ్చాయి. సో దీంతో ఖచ్చితంగా మరోసారి మ్యాచ్ కోసం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే రీసెంట్ డేస్లో చూసుకుంటే జైపూర్లో వెదర్ చాలా హాట్గా మారిపోయింది. అంటే రోజు రోజుకు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయంట. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే పిచ్లో మాయిశ్చర్ తగ్గిపోయి డ్రైగా మారిపోవచ్చు, విచ్ మీన్స్ బౌన్స్ అనేది ఎక్కువగా ఉండదు. పైగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్ డిటోరియేట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీంతో మ్యాచ్లో అయితే స్పిన్నర్స్కి ఎంతో కొంత హెల్ప్ లభించవచ్చు. అలాగే పేస్ బౌలర్స్లో ఎవరైతే పేస్ వేరియేషన్ బాగా చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ బౌన్స్ చాలా క్రూషియల్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 62 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 62 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 39 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అయితే గత 2 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో ఎడదైతే గ్రౌండ్లో ఫస్ట్ ఆడిన 3 మ్యాచ్లో చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ గత 2 మ్యాచ్లో మాత్రం ఇది రివర్స్ అయింది. మళ్ళీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది సెకండ్ హాఫ్లో పిచ్ కొంతవరకు స్లో అవుతుంది. సో దీంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ డెసిషన్ కాదు. ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అద్భుతంగా ఆడుతున్నారు. 8 మ్యాచ్లు ఆడితే 6 సార్లు 200+ టోటల్స్ కొట్టారంటే సీజన్లో. సో దీంతో మోస్ట్లీ పంజాబ్ టీం టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకోవచ్చు. లేదు డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందనుకుంటే మాత్రం 2 జట్లు టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో 2 జట్ల రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు ఫేస్ ఆఫ్ జరగలేదు, ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నారు.
బట్ వేరే టీమ్స్ వాళ్ళ రికార్డ్ చూసుకుంటే ఈక్వల్గా ఉంది. అంటే పీబీకేఎస్ టీం ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 5 ఓడిపోయారు. అండ్ ఢిల్లీ టీంకి చూసుకున్న సేమ్ రికార్డ్, 7 మ్యాచ్లు ఆడితే 5 ఇంట్లో ఓడిపోయి 2 మాత్రమే గెలిచారు. కానీ పీబీకేఎస్ టీంకి ప్లస్ ఏంటంటే వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా చివరిగా గెలిచినవే. వేరే ఢిల్లీ టీం చూసుకుంటే ఈ గ్రౌండ్లో చివరిగా 2019 సంవత్సరంలో మ్యాచ్ గెలిచారు. సో కొంతవరకు స్టాట్స్తో పాటు ప్రజెంట్ ఫామ్ పీబీకేఎస్ టీంకి అడ్వాంటేజ్ కలిగిస్తుంది. బట్ మనం ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో డీసీ టీం మీద ఎలాంటి ప్రెజర్ ఉండదు. దీంతో వాళ్ళు అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇక టీం విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. అండ్ వాళ్ళకి ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ తిరిగి వచ్చేసారు. అంటే జాస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ మరి ఆరన్ హార్డీ వీళ్ళు ముగ్గురు తిరిగి టీంతో చేరిపోయారు. దీంతో ఇప్పుడు పీబీకేఎస్ టీం మరింత బలంగా తయారైంది. సో లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీంకి ఫారెన్ ప్లేయర్స్ విషయంలో కొరత ఉండడం చూసాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళకి ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండబోతున్నారు. అయితే నిజానికి బ్యాటింగ్లో వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి ఇండియన్ ప్లేయర్సే. ప్రియాంచార్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదీర్ మరియు శశాంక్ సింగ్ ఐదుగురు కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఈ సీజన్లో పీబీకేఎస్ బ్యాటింగ్ వీళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారు. ఫారెన్ ప్లేయర్స్ అంత బేవచ్చంగా ఆడిన సందర్భాలు అయితే పెద్దగా లేవు. సో బ్యాటింగ్ విషయంలో పంజాబ్ టీంకి ఇండియన్ ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఈ మ్యాచ్లో జాస్ ఇంగ్లీష్ మరియు మార్కస్ స్టోయినిస్ ఇద్దరు కూడా రెచ్చిపోతే ఆ టీం బ్యాటింగ్ అసలు తిరిగి ఉండదు. వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా ఈ మ్యాచ్ ద్వారా ఇంకా పెరగబోతుంది. మార్క్ కెన్సీ నెంబర్ 8లో ఆడితే అజ్మత్ ఉల్మర్జీ నెంబర్ 9లో ఆడబోతున్నాడు. ఈవెన్ నెంబర్ 10లో హర్ప్రీత్ బ్రార్ కూడా బ్యాటింగ్ చేయగలడు. సో పీబీకేఎస్ బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కొన్ని హెకప్స్ ఉన్నాయి. వాళ్ళ బ్యాట్స్మెన్ రన్స్ కొడుతున్నారు కానీ బౌలర్స్ కూడా రన్స్ ఇచ్చేస్తున్నారు. కానీ చివరి లెవెల్లో కంబ్యాక్ చేసి మ్యాచ్లు అయితే గెలుస్తున్నారు. సో పంజాబ్ టీం అయితే వాళ్ళ బౌలింగ్ ఇంకా సరి చేసుకోవాలి. మెయిన్గా కన్సిస్టెన్సీ అనేది పెంచుకోవాలి. యజువేంద్ర చాలా నిలకడగా రాణించలేకపోతున్నాడు. అలాగే మిగతా బౌలర్స్లో చూసుకున్న కన్సిస్టెన్సీ మెల్లగా లోపిస్తుంది. మెయిల్ హర్షదీప్ సింగ్ చూసాం లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో పంజాబ్ బౌలింగ్ అయితే ఇంకా పూర్తిగా గాడిన పడవలసిన అవసరం ఉంది. అదర్వైజ్ వాళ్ళకి ప్లే ఆఫ్స్లో చాలా రిస్కీగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టీం 2 మార్పులు చేయబోతుంది. అవి ఏంటంటే ఆబ్వియస్లీ సెలక్షన్కి అవైలబుల్గా వచ్చిన జాస్ ఇంగ్లీష్ మరియు మార్కస్ స్టోయినిస్ ఇద్దరిని ప్లేయింగ్ లైన్లోకి తీసుకొస్తారు. అండ్ ఆల్సో ఒక ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే స్పిన్నర్ని పక్కన పెడితే వైశాఖ్ విజయ్ కుమార్ని కూడా ఆడించవచ్చు. నేనైతే మోస్ట్ లైక్లీ పంజాబ్ కింగ్స్ టీం 4వ పేస్ బౌలర్గా మార్కస్ స్టోయినిస్ యూస్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. సో పీబీకేఎస్ టీం అయితే మ్యాచ్ కోసం 2 మార్పులు మాత్రమే చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వీళ్ళైతే చాలా దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్కి వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడిపోవడం చూస్తున్నాం. సో డీసీ టీం అయితే బ్యాటింగ్ విషయంలో కంప్లీట్ రాహుల్ మీద డిపెండ్ అవుతుంది. రాహుల్ మంచిగా ఆడితే వాళ్ళకి స్కోర్ వస్తుంది, లేకపోతే లేదు. అలాగే బౌలింగ్లో చూసుకుంటేనేమో మిచెల్ స్టార్క్ వెళ్ళిపోయిన తర్వాత చాలా పేలవంగా తయారైంది. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ ధారాళంగా పరుగులేస్తున్నారు. అలాగే స్పిన్నర్స్ చూసుకుని వికెట్లు తీయలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ టీం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కంబ్యాక్ ఇస్తే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కాస్త స్ట్రెంతన్ అవుతుంది. అలాగే వాళ్ళు ఈ మ్యాచ్ కోసం ఏమైనా ప్రయోగాలు కూడా చేయొచ్చు. అంటే స్ట్రగుల్ అవుతున్న పేపర్ని పక్కన పెట్టి సెదుకులాట లాంటి ప్లేయర్ని తీసుకురావచ్చు. అలాగే సమీర్ రిజ్వీని కూర్చోబెట్టి మళ్ళీ కరుణాని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ బౌలింగ్లో కూడా మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో చిన్న ఇంజరీతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని ప్లేస్లో మళ్ళీ నట్టుని తీసుకురావచ్చు. అండ్ ఆల్సో విప్రాజ్ నిగమ్ కూడా చిన్న ఇంజరీ స్కేర్ ఉందంట. దీంతో అతని విషయంలో కూడా మార్పు జరిగే ఛాన్స్ ఉంటుంది. సో డీసీ టీంకి అయితే మ్యాచ్ కోసం కొన్ని ఇంజరీ స్కేర్స్ ఉన్నాయి. ఈవెన్ కేఎల్ కూడా మళ్ళీ ఇంపాక్ట్ పేరుగా ఆడొచ్చు. సో మోస్ట్లీ మనమైతే ఈ మ్యాచ్లో డీసీ టీం యొక్క ప్లేయింగ్ లైన్లో చాలా మార్పులు చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే అంత చెప్పుకోదగ్గ బ్యాటిల్స్ ఏమీ లేవు. అంటే ప్రీవియస్గా ఎక్కువసార్లు తలపాటు ఫేస్ ఆఫ్స్ అయితే ఏమీ లేవు. అండ్ మోస్ట్లీ ఎక్కువగా ఫ్రెష్ బ్యాటిల్స్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని బ్యాటిల్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా బ్యాట్స్మెన్ డామినేషన్ కనిపిస్తుంది. బట్ ఏమో అక్షర్ పటేల్ కనుక తిరిగి వస్తే ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరి అతనికి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే పాపులర్ కేఎల్కి మరి హర్షదీప్ సింగ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడేందుకు అవకాశం ఉంటుంది. ఎనివే నాకైతే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ డీసీ టీం కనుక ఎలాంటి ప్రెషర్ లేకుండా తమ ఫుల్ స్ట్రెంత్ తగ్గట్టు ఆడితే పంజాబ్ టీంని డిఫీట్ చేయొచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.